నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో నూతనంగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈ నెల 31వ తేదీనే లబ్ధిదారులకు అందజేయాలి. మండల స్థాయి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. గ్రామాల్లో ప్రాథమిక అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. వేల్పూర్లో పేర్కొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. రోడ్లను అభివృద్ధి చేయడం ద్వారా అనుసంధానం కానున్న గ్రామాలు. పెంటపాడు మండలంలో స్పష్టం చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలి. అధికారులకు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. ఎరువులను అధికంగా వినియోగించడం ద్వారా భూసారం బలహీనపడుతుంది. రాజానగరం మండలంలో రైతులను హెచ్చరించిన జిల్లా కలెక్టర్ చేకూరి. జనవరి 1 నుంచే ప్రభుత్వ పెన్షన్దారులు విధిగా లైఫ్ సర్టిఫికెట్లను అందజేయాలి. రాజమండ్రిలో లబ్ధిదారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా ఖజానా అధికారి సత్యనారాయణ. రావులపాలెం మండలంలో వైభవంగా ఆరంభమైన 10వ రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీలు. క్రీడా జ్యోతిని వెలిగించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన శనివారం భక్తులు. ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఒకరోజు ముందుగానే డిసెంబర్ 31వ తేదీన పంపిణీ చేయనున్న నెలవారీ పెన్షన్లు. ఏలూరులో ప్రకటించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఎన్టీఆర్ భరోసా పథకం కింద వచ్చే నెలకు సంబంధించిన సామాజిక భద్రతా పెన్షన్లను ఈ నెల 31వ తేదీనే లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో శనివారం మీడియాకు తెలిపారు. వచ్చే నెల 1వ తేదీన నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని ఒకరోజు ముందుగానే పింఛను ఇవ్వనున్నారు. సంబంధిత నగదును బ్యాంకులో నుంచి ఈ నెల 30వ తేదీనే నిర్దేశించిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు విత్డ్రా చేసుకోవాలని సూచించడం జరిగిందని వెల్లడించారు. ఈ మేరకు జిల్లా డిఆర్డీఏ పీడీ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించడం జరిగిందన్నారు. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన 39 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన 2 సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా తణుకు నియోజకవర్గంలో ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన వివరించారు. ఎంజీఎన్ఆర్ఈఎస్ పథకంలో భాగంగా నియోజకవర్గంలో 6,80,00,000 రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. వివిధ గ్రామాల్లో ఈరోజు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి పెద్దపీట వేయడం జరుగుతుంది. ఆ గ్రామాలకు ఉన్నటువంటి అవసరాలన్నింటినీ కూడా గుర్తించి దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఈరోజు ఉప ముఖ్యమంత్రి వారి సారథ్యంలో ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వేల్పూర్ గ్రామంలో 2 సీసీ రోడ్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి 79 లక్షల రూపాయలు ఇప్పటి వరకు 2 ఎన్ఆర్జీఎస్ ఫేజుల్లో శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు 39 లక్షల రూపాయలతో 2 రోడ్లు సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ సమస్య ఏదైతే ఉందో తడి చెత్త పొడి చెత్తని కూడా ఈరోజు అవన్నీ కూడా సెగ్రిగేట్ చేసి దానికి ఈరోజు ప్రభుత్వం అన్నీ కూడా తరలించే విధంగా గ్రామాల్లో అటువంటి సమస్యలన్నీ కూడా తగ్గించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విశ్వనాథం కృష్ణవేణి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు వల్లూరి రామ్మోహన్, సొసైటీ అధ్యక్షులు పెనుమర్తి మోహన్, మండల తహసీల్దార్ దండు అశోక్ కుమార్ వర్మ, మండల పరిషత్ డిప్యూటీ అభివృద్ధి అధికారి ఎస్వీవి నరసింహమూర్తి, గ్రామ తెలుగుదేశం అధ్యక్షులు రెడ్డి నరేంద్ర ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. అలాగే తేతల్ సొసైటీ ఆధ్వర్యంలో 30 లక్షల రూపాయలతో నిర్మించిన గోడౌన్ను ఎమ్మెల్యే ప్రారంభించి వినియోగంలోనికి తెచ్చారు. సొసైటీ అధ్యక్షులు మట్టా వెంకట అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి పునాది వేసిన
ముల్లపూడి వెంకటకృష్ణారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, ఎంపీటీసీ వీరవల్లి లక్ష్మి, గ్రామ తెలుగుదేశం అధ్యక్షులు అడ్డాడు శ్రీనివాసరాజు, జనసేన పార్టీ అధ్యక్షులు పడాల నాగరాజు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో తణుకు డిపోలో నిర్వహిస్తున్న కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాల్లో భాగంగా కార్గో పార్సెల్, కార్గో రవాణా కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యే పాల్గొని లక్కీ డిప్ డ్రాను తీసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఇక్కడ కూడా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ అందిస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకుని సంస్థను ప్రోత్సహించాలని చెప్పారు. డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ప్రయాణికులు పాల్గొన్నారు. ఇది పార్సిల్ తణుకు నుంచి భీమవరం. కస్టమర్ వచ్చి పి దుర్గా సాయి, ఫోన్ నెంబర్ 6305602129. రండి డాక్టర్ గారు రండి. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు అవసరమైన పునాది హైస్కూల్ స్థాయిలోనే పడుతుందని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర కన్వీనర్, రిటైర్డ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కోడూరి రాధా పుష్పావతి స్పష్టం చేశారు. ఇరగవరం మండలం తూర్పు విప్పరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మానవతా సంస్థ నిర్వహించిన కెరీర్ గైడెన్స్ లో పాల్గొని బోధించారు. ముఖ్యంగా 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన తరువాత చేరాల్సిన కోర్సులపై అవగాహన పెంచుకోవాలని రాధా పుష్పావతి చెప్పారు. ఈ సందర్భంగా ఏటీ అండ్ టీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా సేవలు అందిస్తున్న కోడూరి నాగగోపాల్ శ్రీనివాస్, పిసిని సత్యల సహకారంతో స్కూల్ విద్యార్థులకు అవసరమైన కంప్యూటర్ను డాక్టర్ రాధా పుష్పావతి చేతుల మీదుగా ప్రధానోపాధ్యాయుని పి ఉషశ్రీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దాతలను అభినందించారు. ఇంతకు ముందు కూడా వీరే అనేక పాఠశాలలకు కంప్యూటర్స్ ను అందజేసి గొప్ప మానవతామూర్తులుగా పేరు తెచ్చుకున్నట్లు చెప్పారు. ఈ బుర్రలో చెత్త అనేది ఎక్కువగా ఉంటుంది. మీ మెదడులో ఎన్ని లక్షల జీబీ ఉంటుందో మీకు తెలుసా అండి? 2 లక్షల జీబీ ఉంటుంది. మీరు అనుక్షణం ఎంతగానో ఇష్టపడే మీ సెల్ ఫోన్ లో ఎంత జీబీ ఉంటుందంటే మహా ఉంటే 500 జీబీ లేకపోతే 600 జీబీ ఉంటుంది. ఆ 2 లక్షల జీబీలో మీరు కనీసం ఒక 1000 జీబీయో 2000 జీబీయో ఉపయోగించుకున్నా మీరు ఎంతో మేధావులుగా తయారవడం అనేది జరుగుతుంది. కానీ ఆ విధంగా ఉపయోగిస్తున్నారంటే మీ మెదడులో ఉన్న జీబీని ఆ విధంగా ఉపయోగించడం లేదు. అనవసరమైన విషయాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు. మీకు అవగాహన అనేది ఉండాలి. చదువుకునే చదువు అంతా కూడా మీకు ఏ విధంగా ఉండాలంటే అర్థం చేసుకుని చదవాలి. అర్థం లేకుండా మీరు చదివారనుకోండి ఎక్కడో ఒక చోట ఆగిపోవడం అనేది జరుగుతుంది. చదువుకుంటే మాకు ఇంకా మంచి మార్క్స్ వస్తాయేమో అని అనుకోవచ్చు, కానీ అలా ఎప్పుడూ మీరు ఫీల్ అవ్వద్దండి. ఎక్కడ ఉన్నా కూడా, ఎక్కడ చదువుకున్నా కూడా మనకి తెలివితేటలు అనేవి చాలా అవసరం. సపోజ్ ఇక్కడ ఈ స్టేజ్ మీద మేము ఒక 10 మంది వరకు ఉన్నాం. ఈ 10 మంది మేము ఎక్కడ చదువుకున్నాం అంటే గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదువుకున్నాం. అత్యంత క్రమశిక్షణతో మేము చదువుకున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా కెరీర్ గైడెన్స్ కమిటీ డైరెక్టర్స్ బోయపాటి రామలక్ష్మి, కటారి శారదాదేవి, జిల్లా అభివృద్ధి కమిటీ డైరెక్టర్ చిటూరి సుజాత, తణుకు మండల శాఖ ఉపాధ్యక్షులు అక్కిన కాశీ విశ్వనాథం, కార్యదర్శి కటారి కాశీ విశ్వనాథరాజు, మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, గ్రామ సర్పంచ్ తంబిశెట్టి సత్యనారాయణలు పాల్గొన్నారు.
దళితుల అభివృద్ధిలో రాష్ట్రానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావులు అగ్రగణ్యులుగా నిలిచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షురాలు ఉండవల్లి జానకి పాల్గొని మాట్లాడారు. వీరిపై అధికార పార్టీ నాయకులు చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. ముఖ్యంగా దళిత వర్గాలకు చెందిన వ్యక్తులకు వైసీపీ ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యతనిచ్చినట్లు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సబితి రాజేష్, పెనుమాల రాజేష్, జంగం ఆనంద్ కుమార్, తాతపూడి బోసుబాబులు పాల్గొన్నారు. తణుకు వేల్పూర్ రోడ్లోని వన్ ఇండియా ఫ్యాషన్ మాల్ ఆధ్వర్యంలో నిరుపేద బాలబాలికలకు శనివారం దుస్తులను ఉచితంగా పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు. ముఖ్యంగా వారి వద్ద ఉన్న వివిధ రకాల దుస్తులలో పిల్లలకు నచ్చినవే అందచేసి ప్రత్యేకత చాటుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత సనగపల్లి మారుతి వేణుగోపాల్ మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా పేదలకు సహాయం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ముఖ్యంగా డంపింగ్ యార్డులలోనూ రోడ్ల ప్రక్కన నివసించే కడు నిరుపేద పిల్లలకు ఈ బట్టలను అందచేస్తున్నట్లు వివరించారు. Thank you. Thank you. Thank you. Thank you. తణుకు పట్టణ పరిధిలోని పైడిపెరు శివాలయం ప్రాంగణంలో వేంచేసి ఉన్న కోదండ రామాలయంలో శనివారం ధనుర్మాస పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా నగర సంకీర్తన నిర్వహించి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, నిర్వాహకులు పాల్గొన్నారు. ఆకాశ దేవుడికి, వాయు దేవుడికి. రోడ్లు నిర్మించి గ్రామాలను అనుసంధానం చేయడం ద్వారా అభివృద్ధి సాధించగలుగుతామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలసెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు మండలం వల్లూరుపల్లి గ్రామంలో ఉపాధి హామీ నిధులు 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి శనివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ల సహకారంతో నియోజకవర్గంలో సుమారు 50 కోట్ల రూపాయల నిధులతో రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. జట్లపాలెం గ్రామం నుంచి ఆటోలో వచ్చిన ఒక వికలాంగుడిని చూసి ఎమ్మెల్యే చలించిపోయారు. సదరం సర్టిఫికేట్ చేయించి ప్రతి నెల 15,000 రూపాయలు పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామానికి చేరుకున్న ఆయన ముందుగా శివాలయానికి వెళ్లి ఈశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నమస్కారం. ఈరోజు ఒల్లూరుపల్లి గ్రామంలో 20 లక్షలతో ఒక సిమెంట్ రోడ్డుని ప్రారంభించుకుంటున్నాం. ఇది ఎంత త్వరితగతిన అయితే అంత ఈ సంక్రాంతి లోపు దీన్ని పూర్తి చేయాల్సిందిగా కాంట్రాక్టర్ని, అధికారులు కూడా నేను ఆదేశిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏ పల్లెటూరు చూసినా రోడ్డు కానీ, డ్రైన్ కానీ, లైట్లింగ్ కానీ ఏది లేకుండా చేసిన ఘనత అప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో ఇవాళ పల్లెటూరులో అన్ని చోట్ల కూడా పండుగ జరుపుకుంటున్నది ఆశ్చర్యం లేదు. అన్ని చోట్ల కూడా అన్నీ కవర్ చేశారు. ఇవాళ చెప్తే ఎన్ఆర్జీఎస్లో దాదాపు 11-12 కోట్ల రూపాయలు పనులు చేశాం. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ 14 కోట్ల 16 లక్షల రూపాయలని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గ్రాంట్ ఇవ్వడం. అదేవిధంగా మన సీఎం గారి దగ్గరికి వెళ్తే దాదాపు 20 కోట్లతో మరి మెయిన్ రోడ్ అంతా కూడా పోయిస్తూ ఉన్నాం. అదే రాచర్ల రోడ్డు పోయిస్తాం. ఇది దర్శపరి వరకు ఒక సింగిల్ లేయర్ వేసేలాగా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. కాంట్రాక్టర్లకి బిల్లులు కొంత త్వరితగతిని పడితే వెంటనే చేయడానికి కాంట్రాక్టర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి విప్పర్ రోడ్డును కూడా మనం ఆయనకు తెలుసు, మన నచ్చితం గారు ఉన్నారు, ఎలా ఉండేదో రోడ్డు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, గ్రామ సర్పంచ్ దంగేటి రామారావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పూల్ల బాబీ, దర్శిపర్రు, రాచర్ల సొసైటీల చైర్మన్లు పాలూరి భూపాల్, అడ్డగర్ల గంగరాజు, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతుడి రాంప్రసాద్ చౌదరి, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ కట్టిముక్కల గణేష్, ఇంకా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.